అందరికీ నమస్కారం. రాజమండ్రిలో కొద్ది రోజుల క్రితం కల్తీ అయిన పాల వల్ల 11 మంది చనిపోవడం జరిగింది. ఇంకా చాలామంది అఫెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళను చూడడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మన రాష్ట్రంలో గమనిస్తే పాలు కల్తీ, నెయ్యి కల్తీ, మద్యం కల్తీ, వాగ్దానాలు కల్తీ, అసలు మొత్తం పాలన కల్తీ. ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. వరలక్ష్మి మిల్క్ వెండర్ అని ఒక డైరీ సంస్థ మిల్క్ సప్లై చేసేది. 11 సంవత్సరాలుగా అన్లైసెన్స్డ్ వెండర్, అంటే లైసెన్స్ లేదు ఈ వెండర్కి. అన్లైసెన్స్డ్ వెండరు మిల్క్ సప్లై చేస్తూనే ఉన్నాడు. ఏ డిపార్ట్మెంటు ఏ యాక్షన్ తీసుకోలేదు. మొన్న మధ్య ఇథిలిన్ గ్లైకాల్ అని కూలెంట్కు వాడే ఒక కెమికల్ మిల్క్లో కలిసి ఏకంగా 11 మంది చనిపోవడం జరిగింది. 9 మంది ఇంకా ప్రాణాల కోసం పోరాడుతున్నారు. వీరిలో 5 మంది కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఇద్దరైతే బిడ్డలు, 5 సంవత్సరాల లోపల బిడ్డలు. ఇది ఎంత షాకింగ్గా, ఎంత భయంకరంగా ఉంది అంటే వినడానికి కూడా ఇది నిజంగానే పాల వల్ల ఇది జరిగిందా అని ఆ పేషెంట్లను చూస్తుంటే వాళ్ళకి ఏ మెడికల్ హిస్టరీ లేదు. ఇంతకుముందు శుభ్రంగా ఉన్న ఆరోగ్యాలు కూడా డయాలసిస్ ట్రీట్మెంటు జరిపించుకునే పరిస్థితికి, ఆర్గన్స్ షట్ డౌన్ అయిపోయే పరిస్థితికి, వెంటిలేటర్ల మీద ఉండే పరిస్థితికి వాళ్ళ ఆరోగ్యం ఇలా దిగజారిపోయింది అంటే ఇది నిజంగానే చాలా చాలా ఆశ్చర్యం. వెరీ వెరీ అన్ఫార్చునేట్. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ దైర్స్, వాళ్ళు చేసిన తప్పు ఏమీ లేదు దీంట్లో. పాలు కొనుక్కోవడం వరకే వాళ్ళు చేసిన తప్పు. కానీ మన రాష్ట్రంలో, మన ప్రభుత్వంలో, ప్రభుత్వాలు అనాలి, 11 సంవత్సరాలుగా ఒక అన్లైసెన్స్డ్ వెండరు మిల్క్ సప్లై చేస్తున్నాడు. 11 సంవత్సరాలు ఈజ్ నాట్ అ స్మాల్ నంబర్. 11 సంవత్సరాలుగా అన్లైసెన్స్డ్ వెండరు మిల్క్ సప్లై చేస్తున్నాడు. అది జరుగుతుంది అంటే మన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఏం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి సర్కారైనా, ఇప్పుడు చంద్రబాబు గారి సర్కారైనా ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ పెడుతుందో ఇదే ఉదాహరణ. 11 సంవత్సరాలుగా అన్లైసెన్స్డ్ వెండర్ మిల్క్ సప్లై చేస్తున్నాడు. ఇది ఈ ఒక్క ఇన్స్టెన్సే కాదు. మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు చాలా మందికి ఉన్న భయాలు ఇది ఒక్క ఇన్స్టెన్సే బయట పెట్టింది అనుకోవాల్సిన పరిస్థితి లేదు. అసలు ఎక్కడ చూసినా ఒక మిల్కే కాదు, గుడ్లు అయితేనేమి, చికెన్ అయితేనేమి, లేక ఇలాంటి అందరూ జనాలు రెగ్యులర్గా వాడే పదార్థాలలో కూడా అష్యూరెన్స్ లేని పరిస్థితి ఈరోజే కాదు, మన రాష్ట్రంలో ఎప్పటి నుండో ఉన్న పరిస్థితి ఇది.
ఏ ప్రభుత్వము కూడా ప్రజలకు భరోసా కలిగించే విషయంలో ఏ చర్య తీసుకోలేదు. సివిల్ సప్లైస్ కింద ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచన చేయాలి. ఆ ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఫుడ్కి కావాల్సిన సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. అవి సరిగ్గా ఉన్నాయా లేదా అన్న ఇన్స్పెక్షన్ కూడా చేయాలి. కానీ ఇవేవి జరగట్లేదు. రాజమండ్రిలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉన్నది ఒకటే అధికారి అంట, ఒక్కరే అంట. ఆవిడ కూడా ఇక్కడ ఉండదట. అంటే ప్రజల ఆరోగ్యం అంత లోకు అయిపోయిందా అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. అసలు పాలైనా, గుడ్లైనా, చికెన్ అయినా, లేక ఏ నెసెసిటీస్ అయినా కూడా రోజు వాడే పదార్థాలలో కూడా కనీసం సేఫ్టీ మెజర్స్ లేకపోతే, ఒక నిఘా లేకపోతే ఎవరైనా ఏదైనా ఇదే పరిస్థితికే దిగజారుతుంది. ఇది వాస్తవం. ఒక మిల్క్ వెండారు 11 సంవత్సరాలుగా అన్లైసెన్స్డ్ మిల్క్ వెండారు మిల్క్ సప్లై చేస్తున్నాడు అంటే ఇక ఇలాంటివి మన రాష్ట్రంలో ఎన్నున్నాయో కోకొల్లలు ఉంటాయి. అసలు ఏమైనా ప్రజల పట్ల, వాళ్ళ ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వాలకు శ్రద్ధ ఉన్నట్టుగా కనిపిస్తుందా? ఏఐల గురించి మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. కానీ చంద్రబాబు గారు ఆలోచన చేయాల్సిన కనీస బాధ్యత ప్రజల ఆరోగ్యం గురించి. ఉన్న ప్రజలకు వాళ్ళ ఆరోగ్యానికి దిక్కులేదు, చూసుకునే దిక్కులేదు. ఇక పాపులేషన్ పెంచాలని చంద్రబాబు గారు 2, 3, 4, 5 బిడ్డల్ని కనమంటున్నారు. కాస్త చంద్రబాబు గారు ఉన్న ప్రజల గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒక బేసిక్ నెసెసిటీ అంటే పాలు అన్నది ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో తీసుకునేది. కానీ ఈ పాల విషయానికే వస్తే చాలామందికి ఉన్న భయాలు, పాలల్లో యూరియా కలిసిందేమో, లేక స్టార్చ్ కలిసిందేమో, లేక డిటర్జెంట్ కలిసిందేమో, లేక నీళ్ళు అయితే వదిలేయండి, నీళ్లు కలిసినా కూడా సరే పలసపడతాయి కానీ ఆరోగ్యానికి ఏ హాని జరగదు. అది కూడా ఏ నీళ్లు కలిపారో, ఫిల్టర్డ్ వాటరో లేక హైజీన్ ఉందో లేదో అది కూడా తెలియదు. కనీసం పాల విషయానికి వస్తే కూడా ప్రభుత్వం ఒక అష్యూరెన్స్ ఇవ్వలేకపోతే ఈ ప్రభుత్వాలు ఉంటే ఎంత, ఊడితే ఎంత? ఒక నిఘా సంస్థ అన్నది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉంది కానీ ఎప్పుడూ పనిచేయదు, దేనికి పనిచేయదు, ఏది ఇన్స్పెక్షన్ జరగదు. మన రాష్ట్రంలో ఇప్పుడు ఈ విషయం జరిగింది కాబట్టి హడావిడిగా చాలా చోట్ల హడావిడి చేశారు. టెస్టింగ్లు అన్నారు, 3 రోజులో 4 రోజుల్లో చేశారు, అయిపోయింది. చేయాల్సిన డ్రామా అయిపోయింది. ఇక యథావిధి మళ్ళీ పాల గురించి ఎవరు పట్టించుకోరు, ప్రజల ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకోరు, మళ్ళీ ఇదే స్థితికే దిగజారిపోతుంది. కానీ కనీసం నిఘా సంస్థ అయినా నిరంతరం పని చేయాల్సిన అవసరం ఉందా లేదా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. సేఫ్టీ విషయంలోనైనా నిఘా సంస్థ పని చేయాల్సిన అవసరం ఉందా లేదా? ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉంది? కనీసం సివిల్ సప్లైస్ మినిస్టర్ వచ్చాడా? ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుంది రాజమండ్రిలోని చూశాడా? కనీస బాధ్యత కూడా లేకుండా ఈరోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి అంటే ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే ఎంత, ఊడితే ఎంత? ప్రజలందరిలో కూడా ఈ ఆలోచన రావాలి, చైతన్యం రావాలి. నిఘా సంస్థ అన్నది ప్రభుత్వ బాధ్యత. నిఘా సంస్థ ఉండుంటే, నిఘా సంస్థలు నిఘా పెట్టి ఇలాంటివి క్రాక్ డౌన్ చేస్తుంటే ఈ ప్రమాదం జరిగేదే కాదు.
అసలు ఈరోజు 11 మంది ప్రాణాలు కోల్పోయారండి, చచ్చిపోయారు, బ్రతికి లేరు. ఇంకొంతమంది అయితే ప్రాణాలతో కొట్టుమిటాడుతున్నారు. అసలు వాళ్ళ పరిస్థితి చూస్తే ఇక్కడ పైపు పెట్టడం జరిగింది, ఇదంతా అసలు రీనల్ సిస్టమ్ పని చేయటం లేదు. అసలు వాళ్ళ కుటుంబాలు ఏడుస్తున్నాయి. ఇది వరకు బాగా ఉన్న మనుషులండి వీళ్ళంతా. దీనికి ఎవరు కారణం, ఎవరు బాధ్యులు? ఆ వరలక్ష్మి అనే మిల్క్ సంస్థతో బాధ్యత అయిపోదు. ఇది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ బాధ్యత కూడా, సివిల్ సప్లైస్ మినిస్ట్రీ బాధ్యత కూడా, ప్రభుత్వాన్ని బాధ్యత కూడా, చంద్రబాబు గారి బాధ్యత కూడా. ఇవన్నీ ప్రభుత్వ హత్యలు. వాస్తవంగా చెప్పాలంటే ఇవన్నీ ప్రభుత్వ హత్యలు. ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేస్తుంటే, వాళ్ళ నిఘా సంస్థ సరిగ్గా పనిచేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. నాకు వినిపించడం లేదు. ఇర్రెస్పాన్సిబిలిటీ అండి, ఇర్రెస్పాన్సిబిలిటీ. ప్రతి అడుగులోనూ ఇర్రెస్పాన్సిబిలిటీ కనిపిస్తుంది ఇక్కడ. అసలు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారంటే కనీసం సివిల్ సప్లైస్ మినిస్టర్ వచ్చాడా అని అడుగుతున్నాం మేము. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అనేది ఒకటి మన రాష్ట్రంలో ఏడ్చిందా, ఉందా, చచ్చిందా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇవన్నీ ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. కానీ ఎంత గొంతు దించుకున్నా ఏం ప్రయోజనం అని అడుగుతున్నాం. వాళ్ళ ప్రాణాలు అయితే పోయాయి, ఇంకొంత మంది ప్రాణాలు అయితే పోతాయో లేవో, ఉంటాయో బతుకుతాయో అసలు చెప్పలేని పరిస్థితి. కనీసం ఇప్పుడైనా చంద్రబాబు గారు ఏఐ మీద పెడుతున్న శ్రద్ధలో కనీసం సగమైనా ప్రజల ఆరోగ్యం గురించి పెట్టండి. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అన్నది పని చేయాల్సిన అవసరం ఉంది, నిఘా సంస్థ అన్నది పని చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు నిరంతరం నిఘా చేయాల్సిన అవసరం ఉన్నది. పాల కేంద్రం మీద అయితేనేమి, కేంద్రాల మీద అయితేనేమి, పాలు సప్లై చేసే వాళ్ళ మీద అయితేనేమి, లేకపోతే గుడ్లు అయితేనేమి, లేకపోతే చికెన్ అయితేనేమి, లేకపోతే కనీసం నెసెసిటీస్గా వాడే ప్రతి దాని మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. నిఘా పెడుతున్నారా లేదా, నిఘా సంస్థ పనిచేస్తుందా లేదా అని ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు నిరంతరము పని చేయాల్సిన అవసరం ఉంది, చేపించండి అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో అసలు సిబ్బందే లేరంట, ఒక్కరున్నారంట రాజమండ్రి మొత్తానికి కలిపి. ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారా లేదా, పని చేస్తున్నారా లేదా? ఫుడ్ ఇన్స్పెక్టర్లు పనిచేస్తే ఈ పరిస్థితి వచ్చేదా? వాళ్ళ సిబ్బందిని పెంచండి, ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఈ బాధ్యత పూర్తిగా చంద్రబాబు గారిది, ప్రభుత్వానిది, ప్రభుత్వాలది. ఈ నాయకులందరికీ స్కాములు, మాఫియాలు చేసే శ్రద్ధలో కనీసం పావు వంతు కూడా ప్రజల ఆరోగ్యం మీద లేదు అన్నది వాస్తవం. అగైన్ ఇర్రెస్పాన్సిబిలిటీ. లోకువా, ప్రజలంటే లోకువా, ప్రజల ఆరోగ్యం అంటే లోకువా. ఇలా ఉండరాదు కదా అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. చాలా అన్యాయం అండి. అసలు అవంశం తెలియని వాళ్ళు, అసలు వాళ్ళ ఏ తప్పు లేదు, కేవలం పాలు కొనుక్కోవడమే వాళ్ళ తప్పు. నిఘా సంస్థలు చేయాల్సింది, ఫుడ్ డిపార్ట్మెంట్ చేయాల్సింది వాళ్ళు చేయకపోతే, వీళ్ళ ప్రాణాల మీదకి వస్తే, కనీసం వాళ్ళ ప్రాణాలకి కనీసం మీరు విలువ కూడా ఇవ్వకపోతే ఇక మిమ్మల్ని ఏమనాలి? ఎక్స్గ్రేషియా కూడా కనీసం 25 లక్షలైనా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వాస్తవమే కదా, జగన్మోహన్ రెడ్డి గారికి బల ప్రదర్శన యాత్రలు చేసే శ్రద్ధ ప్రజల ఆరోగ్యం మీద లేదు. ఏ పబ్లిక్ ఇష్యూ మీద స్పందించరు. వాళ్ళ పార్టీ నాయకులకి, వాళ్ళ పార్టీ కాడర్కి, లేకపోతే ఆ సైతాన్ సైన్యానికి ఏదైనా ఇబ్బంది వస్తే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించరు. 11 సంవత్సరాలుగా ఈ వెండరు అన్లైసెన్స్డ్ మిల్క్ సప్లై చేస్తున్నాడు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఉంది కదా, మరి వాళ్ళు గాడిదలు కాసినట్టే కదా. దిస్ ఈజ్ నాట్ రైట్ అట్ ఆల్. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలి. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అన్నది దాని సిబ్బందిని పెంచుకోవాలి. పాల మీద నిరంతరం నిఘా ఉండాలి. గుడ్లు అయితేనేమి, లేక చికెన్ అయితేనేమి, ఇవి కూడా గ్రోత్ హార్మోన్స్ ఉన్నాయి అన్న భయం చాలామందిలో ఉంది. చాలామందికి చాలా లాంగ్ టర్మ్ డిసీజెస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
ఇవన్నీ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ మనం బాగానే గుర్తుపట్టుకున్నాను. ఇంత రెస్పాండ్ మిమ్మల్ని చూసిన తర్వాత అవుతుంది. ఇప్పుడు వరకు కొంచెం అనుకున్నానమ్మా. సార్ అన్నా వచ్చి ప్లేస్ పైసలు వెనకాల ఉండిపోయినాయి.